హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇందులో జనరల్, యాక్చురియల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, అసోసియేట్ చార్టెడ్ అకౌంట్స్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతగా ఇచ్చారండి. వయసు 30 ఏళ్ళు మించకుండా ఉండాలి. పోస్టును అనుసరించి 28,000 నుంచి 55,600 రూపాయల వరకు శాలరీ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి ముందు మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది పెన్షన్ ఫండ్ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఈ న్యూస్ అండ్ ఈవెంట్స్లో ప్రజెంట్ ఏదైతే రన్ అవుతున్నాయో నోటిఫికేషన్ గురించి అన్ని డేటాల నుంచి ఉంటాయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ రిలీజ్ చేస్తారు కదా, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్క దానికి ఇక్కడే న్యూస్ అండ్ ఈవెంట్స్లో ఏదైతే లేటెస్ట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడే మెన్షన్ చేస్తుంటారు. అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా డైరెక్ట్ లింక్ ఉందండి, అప్లై లింక్. దానికన్నా ముందు మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేశారో తెలుసుకున్నట్లయితే అప్లై చేసుకోవాలా లేదా అనే దాని గురించి క్లియర్గా తెలుస్తుందండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు, ఏమేమి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ అండి. ఇందులో ఆఫీసర్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో రిలీజ్ చేశారు. అది కూడా 13 ఆగస్టు 2021 నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ప్రస్తుతానికి జనరల్, యాక్చురియల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాష, ఎకనామిక్స్ రీసెర్చ్ ఒకటిను, స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఈ స్ట్రీమ్స్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇన్వైట్ చేశారండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మరి పేమెంట్ పే చేయడానికి స్టార్టింగ్ డేటు 13/8/2021 నుంచి క్లోజింగ్ డేటు 16/9/2021 వరకు ఇచ్చారండి. ఇందులో 3 ఫేజ్లలో ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. మొదటిది ఫేజ్ 1, ఫేజ్ 2 లెటర్లు వస్తాయండి. థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వీటి గురించి టెంటేటివ్ కూడా ఏం మెన్షన్ చేయలేదండి. అఫీషియల్ వెబ్సైట్ అయినా pfrda.org.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే, ఇదే అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లోనే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు ఇంతగా ఫాలో అవ్వడం నాకు కష్టం అవుతుంది సార్ అనుకున్నట్లయితే నా యూట్యూబ్ కమ్యూనిటీ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు ఫాలో అవుతున్నట్లయితే నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటానండి వీటి గురించి. సో మీరు అక్కడ క్లియర్ కట్ తెలుసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ డేట్ కానీ, ఫేజ్ 1 ఆన్లైన్లో ఇంటిమేషన్ కాల్ లెటర్ కానీ, ఆన్లైన్లో ఫేజ్ 2 కాల్ లెటర్ కానీ, ఇంటర్వ్యూ డేట్ కానీ ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేసిన వెంటనే నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి ఏ క్వెరీ ఉన్నా సరే ఈమెయిల్ ఐడి ఇచ్చారండి, recruitment.hr@pfrda.org.in. ఈ ఈమెయిల్ ఐడికి మీ క్వెరీస్ అన్నింటినీ రైట్ చేయొచ్చు, వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ పోస్టులు గమనిస్తే మీరు జనరల్ పోస్ట్కి మొత్తంగా 5 ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరి ఎక్స్పీరియన్స్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/7/2021గా ఇచ్చారండి. ఈ డేట్ లోపల ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అటెండ్ చేసి ఉండాలి. ఈ జనరల్ పోస్ట్లోకి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అడిగారండి. దాంతోపాటుగా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఉన్న వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. CA, CFA, CS, CWA ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం ఇచ్చారండి. ఇక యాక్చురల్ పోస్టులకు వచ్చేసి 2 ఉన్నాయి. ఇది కూడా జనరల్ ఓపెన్ కేటగిరీ కింద మాత్రమే ఇచ్చారండి. చాలా వరకు పోస్టులు అన్ని కేటగిరీ వారికి రిజర్వ్ చేశారు. సో మీరు ఒకవేళ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్లో క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇచ్చిన వేకెన్సీస్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ యాక్చురియల్ పోస్ట్లోకి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూషన్స్ యాక్చురియల్ ఆఫ్ ఎగ్జామినేషన్ AIAI ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 7 కోర్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారండి. ఇక ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ వారందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ACA అసోసియేట్ చార్టెడ్ అకౌంట్స్ చేసిన వారు లేదా ఫెలో చార్టెడ్ అకౌంట్స్ చేసిన వారు ఏదైనా ICAI ఇన్స్టిట్యూషన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా అసోసియేట్ కాస్ట్ మేనేజ్మెంట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి వీళ్ళందరికీ అవకాశం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి మీరు అప్లై చేయడానికి ముందు ఈ గ్రాడ్యుయేషన్తో పాటుగా వారు ఏవైతే మెన్షన్ చేశారో వాటిని చదువుకోండి. ఎందుకంటే నేను మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మెయిన్గా ఉన్న వాటి గురించి చెప్తూ వెళ్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 2 పోస్టులు ఉన్నాయండి. బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ
డిసిప్లిన్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వారందరూ ఖచ్చితంగా పీజీ అనేది ఉండాలండి. మినిమం ఎక్స్పీరియన్స్గా 2 years మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటారండి. అది కూడా ఐటీ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఐటీ ఫీల్డ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందని చెప్తున్నారు. అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాష కింద ఒక పోస్ట్ రిజర్వ్ చేశారండి. ఇది ఓపెన్ కేటగిరీ కింద ఇచ్చారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందండి. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ లేదా ఇంగ్లీష్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ విత్ హిందీ చేసిన వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ ఎకనామిక్స్లో కానీ రీసెర్చ్ స్టాటిస్టిక్స్లో కానీ ఆ ఫీల్డ్లో మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఎకనామిక్స్లో ఉన్నవారు లేదా మాస్టర్స్ ఇన్ డిగ్రీ స్టాటిస్టిక్స్లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయండి. ఇవి కూడా ఓపెన్గానే ఇచ్చారు. సో ఈ పోస్టులకు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అది కూడా 31/7/2021 కల్లా మీరు ఖచ్చితంగా మినిమం 18 సంవత్సరాలు మ్యాక్సిమం 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఈ 30 సంవత్సరాలు అనేది కూడా July 31st, 2021 కల్లా మీరు మించకుండా ఉండాల్సి వస్తుంది. అనగా మీరు ఆన్ ఆర్ ఆఫ్టర్ August 1, 1991 తర్వాత పుట్టిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అనగా SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే 3 స్టేజ్లలో ప్రాసెస్ అనేది ఉంటుందండి. Phase 1 ఒకటిను, Phase 2 ఒకటిను, Phase 3 ఒకటి ఉంటుంది. Phase 1 మరియు Phase 2లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. Phase 3 కింద ఇంటర్వ్యూ ఉంటుందండి. Phase 1 అండ్ Phase 2లో ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. Phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషనే ఉంటుంది. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్లు ఉంటాయి 100 మార్కులకి. ఓకే, ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయండి. Phase 1లో పేపర్ 1 కింద ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ అన్నీ ఉంటాయి. అన్నింటి నుంచి ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్ల లాగా ఉంటాయి. 25 మార్కులకు వస్తాయండి. సో మీకు ఈ పేపర్ 1 క్రాక్ చేయడానికి మీకు 60 నిమిషాలు టైం ఇస్తారు. మొత్తంగా 80 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటుంది పేపర్ 1 అనేది. పేపర్ 2 వచ్చేసి 2 సబ్జెక్టుల నుంచి ఉంటుందండి. జనరల్ స్ట్రీమ్ నుంచిను మరియు ఏదైతే మీరు అప్లై చేస్తుంటారో ఆ అప్లై చేసే పోస్ట్ను బట్టి ఆ అప్లై చేసిన రెలవెంట్ ఫీల్డ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. రెలవెంట్ ఫీల్డ్ నుంచి 50 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటాయి. జనరల్ స్ట్రీమ్స్ నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. జనరల్ స్ట్రీమ్స్ కింద కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, కాస్టింగ్ అన్నీ ఉంటాయి. ఇందులో 50 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటాయి. పేపర్ 2లో ఒక్కొక్క దానికి 40 నిమిషాలు టైం ఇస్తారండి మీకు ఎగ్జామ్ రాయడానికి. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 నెగిటివ్ అనే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 రెండింటిలో క్యాండిడేట్ ఖచ్చితంగా సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ అని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ నుంచి అనగా పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి ఈచ్ వైజ్గా మీరు సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈ PFRDA వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఆ PFRDA వచ్చిన మార్క్స్ ప్రకారంగానే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. Phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తంగా పేపర్ 1, పేపర్ 2 దీంట్లో కూడా ఉంటుందండి. పేపర్ 1 నుంచి ఆల్ స్ట్రీమ్స్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. మొత్తంగా 3 క్వశ్చన్లు ఉంటాయి. 100 మార్కులకు ఉంటాయండి. మొత్తం 60 నిమిషాలు టైం ఇస్తారు మీకు. పేపర్ 2లో జనరల్ స్ట్రీమ్ మరియు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే పోస్ట్ అప్లై చేస్తారో ఆ పోస్ట్ను బట్టి సేమ్ యాజ్ పైన ఏ విధంగా ఉంటుందో 50 క్వశ్చన్లు 100 మార్కులకి, ఇక్కడ 50 క్వశ్చన్లు 100 మార్కులకి అనేది ఇస్తారండి. దీనికి కూడా ఈచ్ సబ్జెక్ట్ నుంచి 40 నిమిషాలు టైం ఇస్తారు మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఇందులో Phase 2లో కూడా న్యూ కాల్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో Phase 1లో వచ్చిన మార్క్స్ బేస్ మీద వీరికి Phase 2 కోసం న్యూ కాల్ లెటర్లు ఇష్యూ చేస్తారు. ఎవరికైతే కాల్ లెటర్ వచ్చి ఉంటాయో వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ పేపర్ 2లో కూడా ఖచ్చితంగా మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి. 1/5 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. Phase 3 వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందండి. ఇది కూడా Phase 1 అండ్ Phase 2లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే Phase 3కి ఇన్వైట్ చేస్తారు మీకు. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఏదైనా ఇంగ్లీష్లో కానీ హిందీలో మాత్రమే ఉంటుందండి. సో మీ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఏదైనా హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఈ ఇంటర్వ్యూ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు కానీ సర్వీస్ అండ్ కండిషన్స్ గమనిస్తే మీరు ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్ట్లో మీరు 1 year ప్రొబేషన్ పీరియడ్ అనేది ముందుగా ఉంటుంది. 1 year ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు నార్మల్ పొజిషన్లో మీరు సెటిల్ అవుతారండి. అనగా గ్రేడ్ ఏ ఆఫీసర్ స్కేల్లో మీరు స్టార్టింగ్ అవుతారు. ఈ స్టార్టింగ్లో మీకు సాలరీ 28,150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ పే అండి ఇది. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు ఎలిమినేషన్ అప్రాక్సిమేట్గా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని సంవత్సరానికి 18 లక్షల రూపాయల దాకా మీకు పే స్కేల్ అనేది వస్తుంది. సంవత్సరానికి 18 లక్షలు అంటే నెలకు దాదాపుగా 1.5 లక్షల దాకా వస్తుందండి నెలకి. సో ఈ ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్ట్లో ఓకే గమనించగలరండి ఇది. ఫ్రెండ్స్, మీకు ఈ శాలరీతో పాటుగా క్వాలిఫికేషన్ పే అనేది కూడా ఇస్తారండి. యాక్చువల్ వాళ్ళకైతే ఒకవేళ మీరు యాక్చువల్ ఇండియా దాంట్లో ఫెలోగా మెంబర్గా ఉన్న వాళ్ళైతే మీకు నెలకి 80,000 వరకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది శాలరీ కాకోకుండా. ఒకవేళ మీరు 7 core ప్రిన్సిపల్స్ దాంట్లో పాస్ అయినా లేదా ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా మీకు 15,000 ఇస్తారండి. ఫినాన్స్ అకౌంట్స్ వాళ్ళకైతే ACA లేదా ACMA అలా చేసిన వారికి ఎవరైనా ఉంటుంది 3,500.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి మాస్టర్ డిగ్రీ చేస్తే 3,500, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, లా, ఫినాన్స్ ఏదైనా చేసిన వారు ఉన్నట్లయితే, డాక్టరేట్ చేసినట్లయితే మీకు 3,500 నెలకు ఎక్స్ట్రా శాలరీ కాకుండా ఇవి ఎవ్రీ మంత్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు పోస్టింగ్ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఇండియా బేసిస్ మీద ఉంటుంది. ఎనీ లొకేషన్ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేసే విధంగా ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనిస్తే మీకు సౌత్ జోన్ కింద చెన్నై, హైదరాబాద్, త్రివేంద్రం, బెంగళూరు ఈ 4 ప్లేసెస్ మాత్రమే ఇచ్చారు. మనకి ఏపీ అండ్ తెలంగాణ వారికి కేవలం హైదరాబాద్ దగ్గర అవుతుంది కాబట్టి హైదరాబాద్ కానీ లేదా చెన్నై లేదా బెంగళూరు ఏదైనా పెట్టుకోవచ్చండి. మీరు మీ విల్లింగ్నెస్ బట్టి మీకు అక్కడ ఒకవేళ సెంటర్స్ 1 లేదా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మీరు హైదరాబాద్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని సెకండ్ చెన్నై లేదా థర్డ్ బెంగళూరు అట్లా ఏదైనా మీకు దగ్గరగా ఉన్న దాని ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫీ మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ రూపంలో అన్రిజర్వ్డ్ ఎకనామికల్ లివింగ్ సెక్షన్ ఓబీసీ వాళ్ళైతే ₹800 నాన్ రిఫండబుల్ పే అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఉమెన్ అయితే ఎటువంటి పే అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఓబీసీ ఎకనామికల్ లివింగ్ సెక్షన్ వారు అయ్యి ఉండి మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనుకున్నట్లయితే 16/9/2021 కల్లా మీరు సపరేట్ ఈమెయిల్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుందండి. recruitment.hr@pfrda.org.in ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అన్నట్లుగా మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ రైట్ చేసినట్లయితే ఆన్ ఆర్ బిఫోర్ 16/9/2021 కల్లా మీకు వాళ్ళు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటున్నారు. మీరు అప్లై చేసే టైంలో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, క్యాస్ట్ వీటి గురించి ప్రతి ఒక్కదాన్ని ఒక ఫామ్ మీద తీసుకొని మీరు దీన్నే ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి కేవలం ఆన్లైన్లో మాత్రం అవకాశం ఇచ్చారండి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినా pfrda.org.in లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి. 13/8/2021 నుంచి 16/9/2021 వరకు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ను అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో లేదా ఇంటర్వ్యూ టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 ప్రొసీజర్ ఖచ్చితంగా మీరు ఫాలో కావాలండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది, తర్వాత ఫీ పే చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్ను ఫీ పే చేసిన తర్వాత ఫీ రిసిప్ట్ని ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ టైంలో మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్లో కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయినా PFRDA అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు దానికోసం అంటూ ఒక ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ను కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటిమేషన్ అనేది ఇస్తారండి. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబరు, పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ను ఉపయోగించుకొని మీ రిజిస్ట్రేషన్ మీ కాల్ లెటర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సిలబస్ కావాలనుకున్నట్లయితే క్లియర్గా ప్రతి ఒక్క స్ట్రీమ్కి సిలబస్ అనేది మెన్షన్ చేశారండి. ఈ జనరల్ స్ట్రీమ్స్ అనగా కామన్ సిలబస్ ఫర్ అన్ని పేజెస్కి ఉంటాయి కదా. ఈ కామన్ సిలబస్ అనేది అన్నింటికి కామర్స్ అండ్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్లో కూడా ఫినాన్షియల్ సిస్టమ్, ఫినాన్షియల్ మార్కెట్, జనరల్ టాపిక్స్ అండ్ కాస్టింగ్, 4th 1 ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీకు తెలుసుకొని ఉండాలి. వీటిలో సిలబస్ కామన్గా వచ్చే ఎగ్జామినేషన్ అండి. ఇది కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్, పెన్షన్ సెక్టార్స్ వీటి గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా phase 1 అండ్ phase 2లో మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జాము. దీనికి సంబంధించి సిలబస్ క్లియర్గా ఇచ్చారండి. ఇక స్ట్రీమ్ వైజ్గా సిలబస్ కూడా మెన్షన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారికి సంబంధించిన స్ట్రీమ్ ఇక్కడ ఇచ్చారండి. దానికి కిందకి డ్రాగ్ చేసినట్లయితే అలాగే ఇక్కడ రీసెర్చ్ ఎకనామిక్స్ మరియు రీసెర్చ్ కామర్స్ సిలబస్ ఉంది కదా, వీరికి ఇచ్చిన సిలబస్ అండి ఇది. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇలా ప్రతి ఒక్కరికి సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ సిలబస్ ప్రతి ఒక్కరికి చూసుకొని మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు ఏ స్ట్రీమ్ అయితే అప్లై చేస్తారో ఆ స్ట్రీమ్లో ఉన్న సిలబస్ను మాత్రమే తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది ఫినాన్స్ అండ్ అకౌంట్ స్ట్రీమ్స్ వాళ్ళకి ఇలాగ ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. పేపర్ 1లో ఏ సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఏ సిలబస్ ఉంటుంది కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు ఈ సిలబస్ను ముందర ఉంచుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన వారైతే రాజభాషకు సంబంధించిన సిలబస్ను కూడా మెన్షన్ చేశారు. సో మీరు ప్రతి ఒక్క దాని గురించి మెన్షన్ చేశారండి. ప్రతి ఒక్కటి మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకొని ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విద్యార్థి తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విద్యార్థి తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.